నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. ఆంధ్రప్రదేశ్లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా పొత్తులు రిపీట్ అవబోతున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే జగన్ ఓటమే లక్ష్యంగా పొత్తు ప్రకటించాయి. కొంతకాలంగా బీజేపీ వైఖరిపైన కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడనుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బీజేపీ వైఖరిపైన క్లారిటీ రానుంది. 2014 తరహాలో మూడు పార్టీలు కూటమిగా పోటీ చేసే ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. నాడు నేడు జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉండబోతుంది? అధికారం దక్కించుకునేదెవరు? 10 సంవత్సరాల తర్వాత ఏపీలో 2014 రాజకీయం పునరావృతం కానుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. నాటి మోదీ చరిష్మా, పవన్ మద్దతు రాష్ట్రంలో నాటి పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. టీడీపీ అధికారం చేపట్టింది. నాడు జగన్ సింగిల్గానే పోటీ చేయగా భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబుకు రుణమాఫీ అంశం బాగా కలిసి వచ్చింది. 102 సీట్లు టీడీపీ, బీజేపీ 4, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలవగా వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. జగన్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చాయి. జగన్ సుదీర్ఘ పాదయాత్రతో చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించిన విధానం ప్రజలకు వివరించి 151 సీట్లతో 2019లో విజయం సాధించారు. ఇప్పుడు తిరిగి 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోరాటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశంపై పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ సమయంలోనూ జగన్ తిరిగి ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యారు. 2014 పొత్తులతో పాటుగా ఫలితం కూడా రిపీట్ అవుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ నాడు నేడు పొత్తుల లెక్కలు, సమీకరణాల్లో స్పష్టమైన మార్పు ఉంది. నాడు జనసేన పోటీ చేయలేదు. ఈ పొత్తులో భాగంగా రెండు పార్టీలకు టీడీపీ 40 స్థానాలకు పైగా కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ సీట్లు కోల్పోవడం టీడీపీలో ఆశావహులపైన ప్రభావం చూపించడం ఖాయం. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు మంత్రాంగం ప్రారంభమైంది. ఈ తక్కువ సమయంలో సీట్ల సర్దుబాటు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మూడు పార్టీల క్యాడర్ను కలిసి ఎన్నికల్లోకి వెళ్లడం చంద్రబాబుకు కత్తి మీద సాము లాంటిదే. అదే సమయంలో సీట్లు దక్కని పార్టీ నేతలను బుజ్జగించడం బాబుకు మరో కష్టమైన పని. అటు జగన్ సింగిల్గానే పోటీ చేస్తున్నారు. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీలతో పొత్తుల వేళ చంద్రబాబుకు సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల ఎంపికకు వెసులుబాటు తక్కువ. ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫలితాలను సామాజిక సమీకరణాలే ప్రభావితం చేయనున్నాయి. ఇక గతంలో ఎన్డీఏ నుంచి ఏ కారణాలతో చంద్రబాబు బయటికి వెళ్లారో ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. తిరిగి ఎన్డీఏలో చేరే సమయంలో చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల వేళ పొత్తులు 2014 తరహాలో రిపీట్ అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా మారుతోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ శవ రాజకీయాలకు తెరలేపుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా రాజకీయ లబ్ధి పొందడానికి అశుభ కార్యాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ తమ్ముడు వైసీపీ నేత దేవినేని చంద్రశేఖర్ అనారోగ్య కారణంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మృతుని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించేందుకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వచ్చారు. ఈ క్రమంలో ఉమా మంచివాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న విషయం అర్థం కాక భువనేశ్వరి కొన్ని నిమిషాలు విస్తుపోయారు. చంద్రశేఖర్ మృతి చెంది 2 రోజులైనప్పటికీ రాజకీయ రంగు అంటుకోవడం పట్ల కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం అమావాస్య రోజు పరామర్శించే కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సొంత తమ్ముడి మరణాన్ని కూడా ఉమా తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం చూస్తుంటే సిగ్గేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. మృతి చెందే వరకు వైసీపీలోనే దశాబ్దం క్రితం దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరి మరణించే వరకు పార్టీలో కొనసాగారు. 10 రోజుల క్రితం ఆయన బతికి ఉన్న సమయంలోనూ తన సహచరులతో 2024లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కుర్చీలో కూర్చుంటారని అన్నట్టు అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తన అన్న దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమి కోసం మైలవరంలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్తో కలిసి ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి నేత భౌతిక గాయానికి గురువారం టీడీపీ జెండా కప్పడం పట్ల
ఆయన అభిమానులు సహచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ను టీడీపీ నాయకులు టీడీపీలోకి రావాలని ఆహ్వానించగా ఉమామహేశ్వరరావు ఆ పార్టీలో ఉన్నంతకాలం రానని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అటువంటి చంద్రశేఖర్ భౌతికాయంపై ఉమామహేశ్వరరావు పచ్చజెండా కప్పడంపై రాజకీయ ప్రయోజనం కాక మరొకటి లేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేని ప్రేమను తెచ్చుకొని రాజకీయ లబ్ధి కోసం ఉమా చేస్తున్న ఉబలాటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మార్పులు పుంజుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు వైసీపీ టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. రెండు పార్టీల నుంచి రెబల్ ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్ల విచారణ కొనసాగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు పంపారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురిపైన చర్యలు కోరుతూ టీడీపీ ఫిర్యాదు ఇచ్చింది. దీంతో ఈ 8 మందికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలవగా వైసీపీ రెబల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నోటీసులు పంపారు. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్ తమ్మినేని సీతారాంను వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. స్పీకర్తో పర్సనల్ హీరింగ్కు హాజరు కావడం రెండోసారి అని కూడా ఆయన తెలిపారు. మొదటిసారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారని, అవన్నీ తాను చెప్పినట్లు ఆనం వివరించారు. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి ఇప్పటికే పోటీ చేసే తమ 3 అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ నుంచి తమ అభ్యర్థిని పోటీకి దించాలని తొలుత భావించినా ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. దీని ద్వారా రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఈ సమయంలో టీడీపీ పోటీ చేయించే అంశంపై తర్జన భర్జన పడుతోంది. ఈ సమయంలో నెంబర్ గేమ్ ప్రారంభం కానుంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 12న ఎమ్మెల్యే విచారణ తర్వాత స్పీకర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు.